ఫుల్గా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. మనకు నచ్చింది తింటూ ఏ క్రాష్ డేట్స్ చేయకుండా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. నెలలో 10 కేజీలు 15 రోజుల్లో 5 కేజీలు తగ్గడం అనేది బూతు. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నేను 105 కేజీస్ ఉండేవాడిని. తర్వాత క్రాష్ డైట్స్ చేసి జిమ్కి వెళ్ళి కమ్ బ్యాక్ టు అరౌండ్ 80 కేజీలకు వచ్చాను నేను. తర్వాత మళ్ళీ నా బిజినెస్ వల్ల, నా లైఫ్ స్టైల్స్ వల్ల అదే డైట్ మెయింటైన్ చేయలేక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అగైన్ పుట్ ఆన్ వెయిట్. ఇప్పుడు నేను మళ్ళీ 97 కేజీస్కి వచ్చేసాను. మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేద్దామా, లేకపోతే యూట్యూబ్లో చూస్తున్నాను ఏదైనా మంచి డైట్ తీసుకుని, క్రాష్ డైట్ తీసుకుని జిమ్ వర్కౌట్ చేసి మళ్ళీ నేను తగ్గచ్చా అని. తర్వాత మళ్ళీ ఈ మీన్ వైల్ నేను జిమ్యూనిటీ అనే వాళ్ళని కలిశాను. వాళ్ళు దే అప్రోచ్ మీ. నేను మళ్ళీ క్రాష్ డైట్ చేసి హెవీ వర్కౌట్ చేసి తగ్గుతాను, మళ్ళీ పెరిగిపోతానేమో. అలా పెరగకుండా నేను ఇంట్లో ఉండి తింటూ, ఇంట్లో లైఫ్ మంచి ఫుడ్ తింటా అలవాటు చేసుకుని ఒక 90 డేస్ లేకపోతే 4-5 మంత్స్లో ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు 75 కేజీస్. నేను ఎట్లా వస్తాను, ఏం చేస్తాను, ఇంట్లో ఉన్నవి తింటా, క్యాబేజీ, క్యారెట్లు, బెండకాయలు. వాళ్ళు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఏ ఫుడ్ పడుతుంది, ఏ ఫుడ్ పడదు, దాన్ని బట్టి అంటే 15 రోజుల్లో 5 కేజీలు తగ్గిపోతాను. సారీ, నెల రోజుల్లో 10 కేజీలు తగ్గిపోవడం కాదు. కరెక్ట్గా తగ్గాలి అంటే 3-4 కేజీస్ పర్ మంత్ ఈజ్ ఐడియల్. దీనికి థంబ్నెయిల్స్ కూడా అట్రాక్టివ్ ఏం పెట్టట్లేదు. సో ఎట్లా 90 డేస్లో నా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ జిమ్యూనిటీ. నేను మీకు ఎవ్రీడే పోస్ట్ చేస్తాను, నేనేం తింటాను, ఏం తాగుతాను, ఏం వర్కౌట్స్ చేస్తాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంట్లో రెగ్యులర్ ఫుడ్ తినండి, రెగ్యులర్ మా చిన్న వర్కౌట్స్. 10,000 స్టెప్స్ రోజుకి ఎలా చేయడం అనేది వాళ్ళు చెప్తే నాకు అసలు నేను మైండ్ బ్లోయింగ్ అనమాట. నిజంగానే ఎలా 10,000 స్టెప్స్ కంప్లీట్ చేయొచ్చా అని. సో ఐ విల్ పోస్ట్ ఆల్ మై వీడియోస్ ఆన్ డే టు డే బేసిస్. ఇది క్యాచీ థంబ్నెయిల్స్, అట్రాక్టివ్, నెలలో 15 కేజీలు 10 కేజీలు కాదు, 90 డేస్లో నేను ఎట్లా నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, అది ఇంట్లో ఉన్న ఫుడ్ తింటా విత్ ద హెల్ప్ ఆఫ్ జిమ్యూనిటీ. ఓకే, థ్యాంక్ యూ గైస్.